వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. సత్యనారాయణ గారు, మనిషి బతకడానికి దేవుడు, ఈ మంచి రోజులు చెడు రోజులు ఇవన్నీ ఏం అవసరం లేదంటున్నారు. మనకి మంచి మార్గం కోసం ఒక డిసిప్లిన్ ఏర్పడడం కోసం గాడ్ ఫియరింగ్, గాడ్ లవింగ్ అని పాలసీస్ ఉంటాయి. ఇప్పుడు జిడి సారయ్య గారు ఉన్నారు. ఈ తరానికి ఆయన మరొక గోగినేని బాబు. ఆ తరాన్ని కొంత ప్రక్షాళన చేశారు గోగినేని బాబు గారు. జనవిజ్ఞాన వేదిక ఉండాలి, నాస్తికులు ఉండాలి, ఉండి ప్రశ్నించినప్పుడే మనము ప్రతిపక్ష పార్టీ ఎలాగైతే ఉంటుందో అప్పుడే అధికార పార్టీ ఎలాగైతే సభ్యంగా దశలో వెళ్తుందో. మరి వాళ్ళు దేవుడు లేదంటారు కదా. దేవుడు లేడంటే, దేవుడు అంటే డెఫినేషన్ ఎవరికి తెలుసు? దేవుడు అంటే మఠాధిపతులకు తెలుసా, పీఠాధిపతులకు తెలుసా, జ్యోతిష్కులకు తెలుసా, సైంటిస్టులకు తెలుసా? ఎవరికి తెలుసు దేవుడు అంటే? మరి ఎవరు పూజిస్తున్నారు మీరు రోజు? పూజ అంటే గౌరవం. ఇప్పుడు సారయ్య గారిని ఎందుకు రెస్పెక్ట్ చేస్తున్నాం? చదువుకున్నవాడు, మహాకవి, ప్రక్షాళన చేస్తున్నాడు. ₹1 లాభం ఏమైనా ఉందా ఆయనకి? ₹1 నాస్తికులకు ఏమైనా లాభం ఉంటుందా? సైంటిఫిక్ గా నడిపించని వాళ్ళు ఇంకా ఉర్లు వేయించుకుంటారు, వాళ్ళకి తన్నులు తింటారు, కామెంట్స్ పెట్టించుకుంటారు, బ్యాడ్ కామెంట్స్. అంటే ఆ విధానములో నాస్తికుడు సపోర్ట్ చేసే వాళ్ళు మీరు కూడా అట్నే నాస్తికులు. నేను నాస్తికత్వం కాదు, అది రేషనలిజం అంటారు దాన్ని. సైంటిఫిక్ అవుట్లుక్ తో, శాస్త్రీయ దృక్పథంతో వెళ్ళమని చెప్పాలి. అదే జ్యోతిష్ శాస్త్రం చెప్పేది. శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మదనం, ఆయన గజేంద్రుడు మోక్షం చేసేటప్పుడు, గజేంద్ర మోక్షంలో ఆ మొసలి పట్టుకోగానే, ఆయన ఏనుగును పట్టుకోగానే, కృష్ణ నన్ను రక్షించు అంటే రాడు. నువ్వు ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నించు, లాస్ట్ ఓడిపోతే అప్పుడు నన్ను శరణవేడు అన్నారు. అంటే పక్కింటి సారయ్య గారిని అడుగుతాం, సార్ నాకు హెల్ప్ చేయండి సార్ అంటే, నాస్తికుడనా లేకపోతే వేరే కులం వాడనా, వేరే మతం వాడనా హెల్ప్ చేయకుండా ఉంటాడా? మానవుడు, తోటి మానవుడు ఎవరికైనా సరే హెల్ప్ చేస్తాడు. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద ఫెల్లో బీయింగ్స్. ఎవరు చెప్పినా సరే శాస్త్రము ఒకటే చెప్తుంది. రెండవది, దేవుడు అనేటటువంటిది, నాస్తికులు దేవుడు లేడని చెప్పరు. ఏ వస్తువైతే ఉన్నాడు అని, ఏ కాన్షియస్నెస్ అయితే ఉంది అని చెప్పి మూఢనమ్మకాలకు వెళుతున్నారో ఆ మూఢనమ్మకాల దృక్పథం తప్పు అని చెప్పేదే నాస్తికత్వం. అంతేగాని ఈ సృష్టి చెట్ల, లేకపోతే దేవుడు లేడు, వేదాలు లేవని చెప్పట్లా. శాస్త్రం అర్థం చేసుకోవాలి. మనిషి మీద గ్రహ బలం ఉంటుందా? 100% ఉంటుంది. ఎట్లుంటది? ఎలా ఉంటుంది అంటే, మూడు ఎప్పుడు వస్తుంది? సెంట్లు, మల్లె పువ్వులు, ఇవి అవి పెట్టుకున్నప్పుడు శోభనంలో ఎలాగైతే ఎందుకు పెడతారు? కమాన్, మ్యాన్ అంటే ఎందుకు సిగ్గుపడాలి? మ్యాన్ అంటే ఏంటి? జరుగుతుంది కదా. అలాగే అమావాస్య రోజున ఆయన చెప్పినట్టుగా డార్క్నెస్ అంటే మనిషి డల్ గా ఉంటాడు. పౌర్ణమి రోజున కొంచెం మనఃకారకుడు చంద్రుడు కాబట్టి వేవ్స్ అనేటటువంటి, సముద్రం అనేటటువంటి కొంచెం ఎందుకు ఉప్పొంగుతూ ఉంటాయి, పైకి ఎందుకు లాగుతూ ఉంటాయి? బికాస్ మూన్ కమ్స్ నియర్ టు ద అర్త్. ఏకాదశి రోజున, పౌర్ణమి కంటే కూడా ఏకాదశి రోజున కిందకు వస్తుంది. అందువల్లనే మనకి ఎక్కువ లైట్, బ్రైట్నెస్ ఇవన్నీ ఉంటాయి. అలాగే మనిషి ఎప్పుడు ఒక మూడ్ లో ఉండడు కదా. గ్రహాల దినాలను బట్టి, గ్రహాలను బట్టి ఆ ప్రభావం ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్విజిబుల్. మీరు ఇప్పుడు మీలో మనసు ఉంది, మీలో కాన్షియస్నెస్ ఉంది. ఆత్మ ఏదైనా దొంగతనం చేస్తుంటే వద్దు, ఇది కాన్షియస్నెస్ చెప్తుందని. చదువుకున్నారు కదా, చదివే ప్రాతిపదికమైతే డాక్టర్లు చూపించమనండి. మనసును కోసి ఇది హార్ట్, ఇది లంగ్ అని ఒక పార్ట్ చూపిస్తున్నట్టుగా మనసును చూపించమనండి. లేదా నీ ఆత్మ ఇది అని చూపించమనండి. ఆత్మ గురించి దేవతలకే తెలియదు, ఋషులకే తెలియదు. ఇట్ ఇస్ గాడ్ ఇస్ ఆల్ పర్వేడింగ్, ఆల్ పవర్ఫుల్. స్వర్గం నరకం ఉత్తే అని అంటారా? అన్ని ఉన్నాయి. స్వర్గం నరకం అంటే ఇప్పుడు మీరు స్వర్గం ఏ గ్రహం మీద ఉంది, నరకం ఏ గ్రహం? గ్రహాలు ఉన్నాయి, అది నేను చెప్తాను. ఉపగ్రహాలు అది నేను చెప్తా. We have 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ మై బాయ్. 3200 కోట్ల సౌర కుటుంబాలు ఉన్నాయి. మనకు భూమికి దగ్గరగా ఉన్నటువంటి దాన్ని పాలపుంత అన్నాం. అంటే సూర్యుడికి మనకలాగే ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. ఇక్కడ పాలపుంతలో కుజుడు, అంగారకుడు, లేకపోతే బుధుడు అని పెట్టుకున్నాం మనం. దాని నియరెస్ట్ చూసి ఎవరికి దమ్ముంది 3200 కోట్ల సూర్యుళ్ళు, సౌర కుటుంబాలు ఉన్నాయి. ఇంతవరకు రీసెర్చ్. మరి ఎవరు చెప్పిరని మీరు ఉన్నాయని చెప్తున్నారు? ఎవరికి దమ్ము లేదు కదా, ఎవరికి తెలియదు కదా. తెలియని దాన్ని మీరు ఈ గ్రహం మీద ఉన్నది తెలియదని ఎవరు చెప్పాడు? తెలుస్తుంది, శాస్త్ర ప్రామాణికత ఉంటుంది. ఏ గ్రహం మీద ఉంది? ఏ గ్రహం ఏ గ్రహం మీద ఉంది? వాటి అసలు 14 లోకాలు ఉన్నాయి. ఈ గ్రహాలు దానికి అప్లై చేస్తే ఎట్లా? ఎన్ని లోకాలు? ఇప్పుడు మీరు 14 లోకాలు ఉంటాయి. భూవర్లోకం, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనలోకం, తపోలోకం. ఇదంతా ఇప్పుడు నేను ఎంబీబీఎస్, నేను చెప్తాను. ఇప్పుడు నీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది అని చెప్పాను. నేను చెబుతా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నీకు వ్యాధి ఉంది అని చెప్పాను. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి చెప్పు అంటే, డాక్టర్ కి నాకు తెలుస్తుంది. నేను బికాస్ ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ ప్రొఫెసర్, ఐ కెన్ అండర్స్టాండ్.
ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ అది చూపించుకోవచ్చు. మనకు టెస్ట్ చేస్తే తేలుతుంది అది. మనకు టెస్ట్ చేస్తే దానికి పరికరాలు ఉన్నాయి, చూపించే పరికరాలు ఉన్నాయి. 40 సంవత్సరాలకి నీకు అంగం లేవదు, అంగస్తంభన వ్యాధి డాక్టర్ సబరం చెప్తాడు. అలా పచ్చిగా చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. అంగస్తంభన వ్యాధి అనేటటువంటిది డాక్టర్ కి తెలియాలి, డాక్టర్ సమరం గారికి బాగా తెలియాలి. హస్తప్రయోగం అంటే ఏంటో డాక్టర్ అవన్నీ కనబడతాయి, వినబడతాయి, టెస్ట్ చేయించుకుంటే ఫలితాలు వస్తాయి. కానీ మీరు చెప్పేదానికి 14 లోకాలు ఉన్నాయి అనే దానికి ఏ పరిశీలన చేసిరు మీరు? దానికి ఉన్న ఎవిడెన్స్ ఏంటి? ఎవిడెన్స్ అనేటటువంటిది ఇప్పుడు ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మేము చర్చ చేస్తున్నాం. కమాన్, ఏ బేస్ తో ఉద్యోగాలు చేస్తున్నారు సైంటిస్టులు ఒక్కడిని చెప్పమనండి. నేను ఒక జూపిటర్ అనేటటువంటి చదువుడే ఉంటే చదువు. నేను ఒక పిహెచ్డి స్కాలర్, నేను డాక్టరేట్ ని ఐఐటి మెడ్రాస్ లో అడుగుతున్నాను, క్వశ్చన్ అడుగుతున్నాను. ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లక్షల జీతాలు తీసుకుంటున్నారు, ప్రతి సైంటిస్ట్ జీతాలు తీసుకుంటున్నారు. మీరు తీసుకుంటున్నారు, అందరూ తీసుకుంటున్నారు. గురుగ్రహం ఉందని ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు అర్త్ ఒక భూమి వెలాసిటీ దేంట్లో కొలుస్తారో చెప్పండి, చూస్తా చాలు. నేను దాని విలువ చెప్తున్నాను. 0/3/5 1/12/5 అని నేను చూపిస్తాను నాసా రిపోర్ట్స్ లో. దీన్ని దేనితో కొలుస్తారో మ్యాగ్నిట్యూడ్ చెప్పండి చాలు. అంటే సైంటిస్టులు అడిగితే దాన్ని తెలియదు వాళ్ళకే. తెలిస్తే లైవ్ లో అడుగుతున్నాను నేను. ప్రతి దాన్ని కొన్ని కిలోగ్రామ్స్ లో కొలుస్తాం, కొన్ని లీటర్స్ లో, అది తెలుసు. కొన్ని కేజీలలో కొలుస్తాం. ఇది రాదు వాళ్ళకి. జ్యోతిష శాస్త్రం జ్యోతిష్కులందరూ కూడా ఇది చెప్పట్లేదు. ఇదే తెలియని వాళ్ళ జ్యోతిష్కాలు చెప్పబట్టి ఈ రోజున మీరు జ్యోతిష శాస్త్రాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని అడగగలుగుతున్నారు, దేవుడి యొక్క అస్తిత్వాన్ని అడగగలుగుతున్నారు. అదే అడుగుతున్నాం అంటే మీకు తెలిస్తే చెప్పండి అనే కదా. తెలిస్తే చెప్పడం ఏమిటి? శాస్త్రాలు శాసించేది శాస్త్రం కాదు. బైబిల్ ఆర్ ఖురాన్ ఆర్ అరే లిజన్ బై ఫలానా వాడు నీ తల్లి, భారతదేశంలో ఫలానా వాడు నీ తండ్రి అని చెప్పినప్పుడు నువ్వు డౌట్ పడుతున్నావా? పడము. ఎందుకు డౌట్ పడట్లా? ఒక తల్లి చెప్పింది కాబట్టి. అలాగే శాస్త్రం కూడా అంతే. శాస్త్రాలు భారతదేశంలో పనిచేస్తే భారతదేశం యూనివర్స్ అంతా పనిచేస్తుంది. ఎక్కడ మిగతా దేశాలలో ఎవరు జాతకాలు చూపించుకోవడం? మిగతా దేశాలలో ఎందుకు రమ్మన్నారు? ఎందుకు చూపించుకోమన్నారు? ఎందుకు చూపించుకోమన్నారు? వాళ్ళకి దోలక్కి వీళ్ళు ఏమైనా మంచి వాళ్ళు అనుకుంటున్నారా ప్రజలు? సారయ్య గారు ఒక పాట పాడిండు. అవును, రైట్ అన్న, మీరు చెప్పండి. సారయ్య గారు ఒక పాట పాడిండు. మీ దగ్గరకు వచ్చి పెళ్లి చూడమని అంటే వాళ్ళు కప్ప అని, వాళ్ళు మేక అని, వాళ్ళు సింహం అని, వాళ్ళకి అది చేయాలి, పూజలు చేయాలి, తర్వాత ఇది చేయాలి, అది చేయాలని. కొందరినేమో ఈ పెళ్లి కాదు, ఇది పెళ్లి చేసినా కలిసి ఉండరు అని చెప్తారు. కొందరికి పెళ్లి చేసి పంపిస్తారు. మీకు ఎట్లా తెలుస్తుంది వాళ్ళు కలిసి ఉండేది కలవంది? ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు అమ్మాయి మేక, అబ్బాయి పులి, లేదు అమ్మాయి పులి అబ్బాయి మేక అంటే డామినేషన్ చూపిస్తారు పక్కా. చూడండి డామినేషన్ చేస్తుందా చేయదా ముందే మీకు ఎట్లా తెలుస్తుంది? జాతకం అండి, అదే జాతకం చెప్తా. అట్లా చేసిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. తీసుకురమ్మంటారా లైవ్ లో? మీరు ఎన్ని పెళ్లిళ్ళు చేసి ఉంటారు? నేను ఎన్ని చేశాను లెక్క పెట్టి. వాళ్ళంతా కలిసి ఉన్నారు, ఎవరు విడిపోలేదా? పోయిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు నాగార్జున సమంత మంచి ముహూర్తం కోట్లాది రూపాయలు పెట్టి మీలాంటి బ్రాహ్మణులను 100 మందిని పెట్టుకొని చేసుకున్నారు. సమంత నాగ చైతన్య విడిపోయారు కదా. వాళ్ళే ముహూర్తాలు పెట్టుకోవాలి. లవ్ మ్యారేజ్ అది సరే, మీరు అన్నట్టు చేసుకున్నారు. ఒక్క నిమిషం సత్యాన్ గారు, మీరు అన్నట్టు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు. బ్రాహ్మడికి ఇచ్చిందంత అందులో తీసుకున్నాం. ఒక్క నిమిషం మొత్తం వినాలి. వాళ్ళు పెట్టిన కోట్లలో విడదీస్తుందా అన్ని చెప్తాను నేను. మీకు నేను చెప్పేది వింటే నెక్స్ట్ చెప్పండి. ఇచ్చిందంత, మిగతా వాళ్ళ ఖర్చు పెట్టిందంత. ఇట్లా చూసుకుంటే వాళ్ళ కోట్లు ఎంత దేనికి ఖర్చు అయినాయో తెలుస్తుంది. ఒకటి, వాళ్ళు వీడియోకి సపోర్ట్ చేసిందంత, బ్రాహ్మడికి చెప్పేదానికి సపోర్ట్ చేసిందంత చూపించగలరా? బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతూ ఉంటే వీడియోల వైపు చూసిన వాళ్ళని ఎంతమందిని చూపించమంటారు? సూర్యాపేట జిల్లా కోదాడలో ఈ వీడియోల్ని వీటిని పక్కకు పెట్టి పెళ్లి చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. అసలు పెళ్లి చేసుకోకుండా కలిసి వేద మంత్రాన్ని ఇక పంతులు అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, సిఎస్సి ఎలాగైతే కంప్యూటర్ సైన్స్ ఎలా అయితే పోతుందో అలాగే మనకి రోబోటిక్స్ ఇవన్నీ ఎలా వచ్చినాయో సుప్రీంకోర్టు సైటేషన్ తర్వాత ఎవరో పెళ్లి చేసుకోకల. లివింగ్ ఇన్ రిలేషన్, ఇల్లీగల్ రిలేషన్స్ అండ్ కలిసే ఉంటారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటారు. ఎవరు కూడా దిస్ సో కాల్డ్ రిచ్ పీపుల్ ఎవరు కూడా సారాయి గారు లాగా వచ్చి ప్రక్షాళన సమాజాన్ని ప్రక్షాళన చేయాలని రావట్లా. వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోవడానికి నాగార్జున గారు, నాగ చైతన్య గారు వీళ్ళందరూ పెళ్లిళ్ళు చేస్తే విడిపోయారని మీరు అంటున్నారు. మరి వాళ్ళు భోజనాలు పెట్టారు గ్రాండ్ గా, మిమ్మల్ని పిలిచారా, ఈయన్ని పిలిచారా?
వాళ్ళ స్టేటస్ గా తగ్గ వాళ్ళు పిలుచుకుంటారు, వాళ్ళ భోజనాలు అన్ని పెట్టుకుంటారు. ఎవరు పేదవాళ్ళకి ఎంతమంది చేశారు వాళ్ళు, అనాథలకి, అది వేరే- వికలాంగులకి, అది సాధువులకి. వేరే perspective. అది అది చేస్తేనే దానికి- అది చేస్తేనే కాపురాలు నిలబడతాయి. అది చేస్తేనే కాపురాలు నిలబడతాయి. ఈ రోజున ఎవరైతే పేదవాడి ఆకలిని చూడకుండా, పేదవాడు సాధువుల్ని, వికలాంగుల్ని, అనాథల్ని కూడా చూడకుండా నీ ఎగ్జిబిషన్ కోసం, రిచ్ పీపుల్ కోసం నువ్వు చేసుకుంటుంటే నీకు దేవుడు అనుగ్రహించాలా? సారయ్యే ఇప్పుడు ఆయన ఎందుకు సో అట్లా చేయని వాళ్ళు అంతా విడిపోతారు, డెఫినెట్ గా విడిపోతారు. ఈ రోజు కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, విడిపోతారు. అట్లా కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది celebrity అట్టే చేస్తున్నారు, కలిసి ఉంటారు. కలుస్తారండి. 40 years తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేస్తుంది, ఆర్గన్స్ అన్ని కుళ్ళిపోతాయి. ఎవరికైనా మానవుడు అంటే ఏంటి? మానవుడు నువ్వు ఇచ్చిన 100 కోట్ల కట్నంతో చేసింది నీకు ఏమైనా పర్మనెంట్ గా ఉంటుంది అనుకుంటున్నావా? ఏముండదు నాయనా, ఏముండదు. అంగాలు కుళ్ళిపోతాయి, చచ్చిపోతాడు, నాస్తికుడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతా, మా అనంతరం మాత్రం చిరంజీవి అనుకోండి మావాడు. అయ్యా నేను కూడా సాంగ్లో ఐక్యం అయ్యేవాడిని, నేను అక్కడ కూడా ఉండేవాడిని.